అలాగే చేసాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని కేవలం డెవలప్మెంటే కాదు, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకే 2029 విజన్, 2047 విజన్ తయారు చేశానని చెప్తున్నారు. గ్రీన్ఫీల్డ్ రాజధాని అనేది నిర్మిస్తున్నామని చెప్తున్నారు. జీరో ఎమిషన్ తోటి, అంటే జీరో పొల్యూషన్ తోటి రాజధాని ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన వెళ్తున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కేవలం తలసరి ఆదాయం హైగా ఉండేలాగా చేయటం కాదు, 2047కి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా, అలాగే ఆర్థికంగా ఉండేలాగా చేస్తానని చెప్తున్నారు. సో ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన స్కీముల్ని, సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. ఆర్థికంగా డెవలప్ చేయడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ హెల్త్ పరంగా, హెల్త్ అనేది ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ని కాపాడాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన సంజీవిని అనేటువంటి ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఇంటర్నల్గా హ్యాపీనెస్ వస్తుంది. ఈ హ్యాపీనెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా యోగా చేయాల్సిందే, అలాగే కొన్ని ఎక్సర్సైజ్ చేయాల్సిందే. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 2వ ఆదివారం, అలాగే 4వ ఆదివారం, ఈ 2 ఆదివారాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా కొన్ని ఎక్సర్సైజ్లు, అలాగే కొన్ని యోగా కార్యక్రమాలు, వెల్నెస్ సెంటర్స్, వీటన్నిటి గురించి చెప్పి వాళ్ళలో అవేర్నెస్ కల్పించి ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ కలిగించేలాగా, ఆహార నియమాలను పాటించేలాగా ఈ 2 ఆదివారాలు, ప్రతి నెల 2, 4 ఆదివారాల్లో ట్రైనింగ్ ఇచ్చి హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ను డిజైన్ చేశారు. అంటే ఒక అభివృద్ధే కాదు, మీ హ్యాపీనెస్, మీ వెల్దీనెస్, అలాగే మీకు సంబంధించినటువంటి హెల్త్, హ్యాపీ, హెల్త్ ఆంధ్రప్రదేశ్ని డిజైన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి 2వ వారం, 4వ వారం డిజైన్ చేశారు. మరి దీని కారణంగా ప్రజల్లో చైతన్యం వచ్చి వాళ్ళ ఆహార నియమాలని, దైనందిన కార్యక్రమాలని డిజైన్ చేసుకొని హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని నిర్మించగలుగుతారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.